తెలంగాణ బతుకు చిత్రంగా రూపొందిన చిత్రం ధూమ్ధామ్. తెలంగాణ అంతటా ఈ మూవీ ఈ రోజే విడుదలైంది. తెలంగాణ వాస్తవ సమస్యలను ఈ సినిమాలో చూపించారని నిర్మాత చెప్తున్నారు. నదులెన్నో పారుతాయి, పంటలేమో పండబోయి, ఉద్యోగాలుంటాయి, మాకేమో దక్కబోయి. ఇక్కడోళ్ళు బతకనీకే వలసలు పోతుంటారు, ఎక్కడోళ్ళు ఈడికొచ్చి రాజ్యమేలుతుంటారు. అన్నీ ఉన్నట్టగాని ఆదుకునేవాడు లేడు, అందుకేర తమ్ముడు, అందుకోర తమ్ముడు. జై తెలంగాణ, జై తెలంగాణ. చాలా బాగుంది ఫిలిం. అందరు కూడా చూసి ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. ఈ ఫిలిం లో అంటే తెలంగాణ ఎలా సాధించుకోగలుగుతాం మనమని లాస్ట్ ఎండింగ్. ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా మన తెలంగాణ వచ్చేస్తుంది అంతే. ఈ తొలి తెలంగాణ ధూమ్ధామ్ చిత్రాన్ని ఆదరించినందుకు మొదటిసారి హీరోలు, హీరోయిన్లు, డ్యాన్సులు, ఫైట్లు ఏం లేవని తెలిసి కూడా ఓన్లీ తెలంగాణ అభిమానంతో వందలాది మంది థియేటర్కి వచ్చి సినిమాను చూసి ఆదరించి జై తెలంగాణ అంటూ బయటికి పోతుంటే సినిమా తీసినందుకు నాకు గర్వంగా ఫీల్ అయినా ఇప్పటివరకు ఇప్పుడు చాలా సంతృప్తికరంగా, సంతోషకరంగా ఫీల్ అవుతున్నా. ఆకలికే కళాతనాదమే ధూమ్ధామ్, ఖాళీ కడుపుల కఠోర సత్యమే ధూమ్ధామ్, మండే గుండెల చైతన్యం రా ధూమ్ధామ్, ఆశ నిరాశల అంతర్యుద్ధమే ధూమ్ధామ్, కడుపు మంటల గ్రహజాలర ధూమ్ధామ్, పక్క జీవుల బతుకు కోరురా ధూమ్ధామ్.